దేవుడు నరులను చేసింది. నరులను నాశనం చేయడానికి ఆ దేవుడు తన పోలికలో తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషుగాను నిర్మించుకుంది. కాదే, దేవుడు ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించమన్నాడు, మీరు అభివృద్ధి పొందమన్నాడు, మీరు విస్తరించమన్నాడు, మీరు భూమిని నిండించమన్నాడు, మీరు భూమిని లోపరుచుకోండి అన్నాడే. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన ఆశీర్వాదంలో నరులకు క్షేమం ఉంది, మానవాళి అభివృద్ధి ఉంది, మానవాళి యొక్క ఎదుగుదల ఉంది, మానవాళి యొక్క ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ మనుషులను ఆశీర్వదించిన దేవుడు ఆ రోజున బలాత్కారము చేత భూమిని నింపితే, బలాత్కారముతో భూమి నిండింపబడితే నరుల హృదయాలోచన చెడిపోయిందని చూసిన దేవుడు నరులను సంహరించిన దేవుడు. నరులను సంహరించిన తర్వాత నోవాహు అర్పించిన ఆ ఇంపైన సువాసన నాగ్రానించి ఇక భూమి మీద నరులను నేను సంహరించను అని నిర్ణయించుకున్న